శ్రీలంక టూరిజం కోలుకుంది. వాస్తవంగా ఆ మధ్యన వాళ్ళ దేశంలో అంతఃకలహాలు లేదా సివిల్ వార్ వచ్చింది. ప్రజలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం, అధ్యక్షుని దిగిపోమంటాం, ప్రధానమంత్రిని దిగిపోమంటాం, వాళ్ళిద్దరు దిగిపోవడం, కొత్త వాళ్ళు రావడం. ఆ సందర్భంగా జరిగినటువంటి నెలల తరబడి జరిగిన సంఘర్షణతో అక్కడ ఇంకొకటి పెట్రోల్కి కూడా డబ్బులు లేకపోవడం, తినటానికి డబ్బులు లేకపోవడం, ప్రపంచమంతా పట్టించుకోకపోవడం. ఆ టైంలో నరేంద్ర మోడీ సర్కార్ ఆదుకుంది. ఆ తర్వాత క్రమంగా స్థిరపడింది. ఇప్పుడు అక్కడ వాస్తవంగా ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళు కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి అయితే ఉంటూ వచ్చే ప్రస్తుత అధ్యక్షుడే ప్రధానమంత్రి ఈ కోణంలో నడుస్తుంది. అయితే ఇప్పుడు శ్రీలంక మళ్ళీ టూరిజం డెవలప్ అయింది. జూన్ దాకా ఉన్నటువంటి లెక్క చూస్తే శ్రీలంక 1,13,470 మార్కుకి చేరుకుంది. రికార్డు స్థాయికి పర్యాటకులకు సంబంధించి 1,13,04,700 13% లాస్ట్ ఇయర్ 2023 జూన్తో పోల్చుకుంటే సందర్శకుల సంఖ్య భారీగా పెరిగింది. ఎక్కువగా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నా అంటే శ్రీలంకకి భారతదేశం నుంచి, బ్రిటన్ నుంచి, చైనా, ఆస్ట్రేలియా, మాల్దీవుల నుంచి అక్కడికి పెద్ద ఎత్తున సందర్శకులు వస్తూ ఉన్నారు. వాస్తవంగా శ్రీలంకలో 25.2% మంది అత్యధికంగా భారతీయులు ఉంటారు. బ్రిటన్, చైనా వాళ్ళు 8.2%తో రెండో స్థానంలో ఉంటారు. 7.6%తో ఆస్ట్రేలియా వాళ్ళు మూడో స్థానంలో ఉంటూ ఉంటారు. ఇప్పుడు దాదాపుగా ట్రాక్లోకి వచ్చేసింది అక్కడ టూరిజం అన్నటువంటిది. తద్వారా భారీ ఆదాయం గడించుతోంది.